ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన టీమిండియా స్టార్ రిషబ్ పంత్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. గతేడాది మెగా వేలంలో లక్నో సూపర్ జైంట్స్ అతడిని ఏకంగా 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే పంత్ మాత్రం ఈ ధరకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు. గతేడాది 13 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 269 పరుగులు చేశాడు. సారథిగా జట్టును 7వ స్థానంలో నిలిపాడు. ఇక ఈ ఏడాది అతడి ప్రదర్శన మరింత ఘోరంగా ఉంది. ఇప్పటికీ 8 ఇన్నింగ్స్లో కలిపి 189 పరుగులే చేశాడు. లక్నో 8 కేవలం 2 గెలిచి అట్టడుగున 10వ స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. టీ20 ప్రపంచ కప్ 2024లో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడైన పంత్కు 2026 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా తరఫున 2024లో చివరి టీ20 ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అదే ఏడాది ఆఖరిగా వన్డే ఆడాడు. తాజాగా ఐపీఎల్లోనూ వైఫల్యాల నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ 2027 జట్టు ఎంపికలో పంత్ పేరును కూడా కనీసం పరిగణలోకి తీసుకునే అవకాశం లేకుండా పోయినట్లయింది. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం వన్డేల్లో కేఎల్ రాహుల్ కు బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్ గా సంజు సామ్సన్ ను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ ఫిక్స్ అయింది. ఇక ఈ రేసులో ధ్రువ్ జురేల్ కూడా మరో పోటీదారుడిగా ఉన్నాడు. కాగా సంజు టీ20 ప్రపంచ కప్ 2026లో అదరగొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. నాకౌట్ మ్యాచ్ల్లో సత్తా చాటి టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటికే 2 సెంచరీలు బాది సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో సంజుకు వన్డేల్లోనూ పెద్దపీట వేయాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సంజు విషయంలో సానుకూలంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా 2027 వరల్డ్ కప్ టోర్నీకి ముందు టీమిండియా 20 వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ 2026తో బిజీగా ఉన్న భారత్ ఆటగాళ్లు జూన్ 14 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ మొదలు పెట్టనున్నారు. ఇక పరిమితి ఓవర్ల జట్టులో స్థానం గల్లంత అయినప్పటికీ టెస్టులో మాత్రం పంత్ చోటుకు డోకా ఏమీ లేదు.